అప్పుడు ఆయన ఫిలిప్తీల చేతిలో నుండి మిమ్మల్ని ఏం చేయను? ఎప్పుడంట? మల్లు కొనిన ఎడల. ఎప్పుడు? మల్లు కొనిన ఎడల అస్తారోతు దేవతలైనటువంటి వారిని విడిచిపెట్టి ఏం చేయాలంటండి? యెహోవా తట్టు తిరిగిన మల్లు కొనిన ఎడల మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిప్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఫిలిప్తీయులు, ఇశ్రాయేలీలు, బయలుదేవతలు అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. అంతకుముందు గుర్తురాల 20 ఏళ్ళ వాళ్ళకి. ఇప్పుడు గుర్తుకొచ్చి ఎప్పుడైతే ఆయన చెప్పాడో అప్పటికైనా వాళ్ళకి మనసు మారి అంటున్నారు. సమూయేలుతో అంతా చెప్పట్లే, అక్కడ చెప్తున్నాను. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఏమని ఒప్పుకున్నారట? ఎవరి దృష్టికి? అందరు చెప్పండి. సాక్ష్యాలు చెప్పమంటే ఏం చెబుతున్నారు ఇప్పుడు? ఇక్కడ సాక్ష్యం చెప్పమంటే అరగంట సాక్ష్యాలకు టైం ఇస్తే ఈ సాక్ష్యాలు కడుపు నొప్పి, తలనొప్పి, ఈ చెప్పించేటప్పుడు వచ్చిన ముఖాలను వీళ్ళ చూసి వీళ్ళకి ఓటింగ్ తగ్గిపోద్దేమోనని ఏమండి వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యాలు ఆరాధన టైం కూడా చూసుకోకుండా మొత్తం చేత చెప్పిస్తారు. ఏ ఒక్కరన్నా ఇదిగో నాకు సినిమాకి వెళ్ళాలనిపించింది, టికెట్ కొనుక్కున్నా, హాల్లోకి వెళ్ళకపోయాను, దేవుడు నా మందిరంలోకి నడిపించాడు. ఏ ఒక్కరన్నా అదిగో నేను ఆ అమ్మాయికి వెళ్ళి చూశాను, తప్పురా అని దేవుడు ఆత్మ నాలో ఉండి గద్దించింది. ఏ ఒక్కరన్నా నన్ను ఒకరు ప్రేరేపించారు, అయినా నేను దేవునికి భయపడ్డా. నన్ను ఒకరు ఆశ పెట్టారు, నేను లోబడలా. నా దేవుని వాక్యం నాకు గుర్తుకొచ్చింది. నేను నిద్రపోతున్నా, సెల్లు చూస్తున్నా, దాంతోపాటు అయ్యే వచ్చి నొక్కాను. రాత్రి జాముల యందు మీ పడకల మీద ఆయన ధ్యానము చేయుడు, ఊరకుండి ఉండమన్నాడు, పాపము చేయకుడు అన్నాడు అనని దేవుడు నన్ను ప్రేరేపించాడని ఏ ఒక్కరన్నా నేను వ్యభిచారంతో పట్టబడ్డా, త్రాగుడితో పట్టబడ్డా, నేను అబద్ధంతో పట్టబడ్డా, మోసం చేసి పట్టబడ్డా అని ఏ ఒక్కరన్నా మైకు తీసుకొని సాక్ష్యం చెప్పిన నాడుందా? ఏమండి? ఏ ఒక్కరోజన్నా దేవుని సన్నిధిలో నన్ను ఈ స్థితిలో దేవుడు బలపరిచి, నన్ను గద్దించి, నాతో మాట్లాడి వాక్యం చేత నన్ను బలపరిచి నన్ను నిలబెట్టాడని సాక్ష్యం చెప్పు. కానుక అయిపోతే అయిపోయావు, 500 ఫీజు కట్టాల్సి వచ్చిందని, 2 ఏళ్ళు డబ్బులు అవుతాయని రాత్రంతా ప్రార్థన చేసి ఇక్కడ కానుకయ్యో సాక్ష్యం చెబుతావు. నేను చూడట్లా, మీరు వేసింది లేదు, మాట వరుస చెబుతున్నా అంతే. యేసు ప్రభువుని 16 సంవత్సరం నమ్ముకున్నా, 18 ఏళ్ళు చెప్తాను కదా, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రభువా, హాస్పిటల్ వెళ్ళి సూదులు వేయించుకునే కంటే, బిళ్ళలు మింగే కంటే, అక్కడ టెస్టులకి వెళ్ళి ఆ బాధలు పడే కంటే ఆ ఫీజు ఏదో ఇచ్చుకుంటానయ్యా అని అప్పట్లో ప్రార్థన చేసుకుంటే ప్రియులారా అద్భుతంగా స్వస్థపరిచాడు నా దేవుడు. కొట్టు చేపట్ల గాటిగా. విశ్వాసం అనేటువంటిది ప్రభు చేసేటువంటి కార్యాలను బట్టి చిన్నదైనా పెద్దదైన ప్రభు మీద ఆధారపడాలి. ఏం చేశారు వీళ్ళు? మేము పాపాత్ములమే అని ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారట? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చును. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిప్తీయులకు వినబడినప్పుడు ఫిలిప్తీయులు సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిప్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిప్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. కొట్టు గట్టి కొట్టు. ఏం చేశారంట ప్రియులారా? వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో మిస్పాలో ఉన్నారన్న సంగతి ఇశ్రాయేలీలు ఫిలిప్తీయులు ఆ సంగతి విని వీరి మీదకి దండెత్తి వస్తున్నారని తెలుసంట. మనలను రక్షించినట్లుగా మా కొరకు
ఆయనకు ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు మనవి చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు మనం బ్రతిమిలాడాలండి? ఫిలిష్తీయుల చేతిలో నుంచి రక్షించబడేంతవరకు సమూయేలును బ్రతిమిలాడుతున్నారట. మీరు మా కొరకు ప్రార్థన చేస్తూనే ఉండండి ప్రియులారా. మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ప్రియులారా. విడిచిపెట్టావా, గ్యాప్ వచ్చిందా, డిస్టెన్స్ వచ్చిందా, చూడండి, కొంచెం క్రాక్ వస్తే గ్యాపు అదే అయిపోతూ ఉంటుంది. నువ్వు చేసుకోనక్కర్లా. ఈ సంవత్సరం కొంచెం క్రాక్ వచ్చిందనుకోండి, గోడ రోజు రోజుకు ఏమొచ్చింది? అదే గ్యాప్ వచ్చింది. ఒక్కసారే గ్యాప్ వచ్చింది. అవ్వమ్మ ఆదాముతో లేని టైం చూశాడు. సైతాన్ ఏం చేశాడు? చిన్న గ్యాపే. అందుకే భర్తను భార్య, భార్యను భర్త అంట ఎడవకూడదట. విడిచిపెట్టారా? నమ్మకాలు వద్దు, ఒకటే నమ్మకం ఉంచండి. చెప్తున్నా, పెళ్ళి కాకపోయినా ఏమండి చెప్తున్నా, భార్యను భర్త, భర్తను భార్య ఎడవద్దు, ఎడబాయొద్దు అన్నాడు. మన వాళ్ళేమో ఇక పట్టుకుంటే వదలరు, వదిలిపెడితే మళ్ళీ పట్టుకోరు అన్నమాట. వాక్యం ఒకటి ఉంది కదా, తల్లిదండ్రులను విడిచి నీ భార్యను అత్తుకోమంటే ఇక భార్యను అత్తుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు మరిచి అనలా, విడిచి. ఏమండి అంటే వీళ్ళతో ఎక్కువ టైం ఏమైతే ఇక తర్వాత అటు స్పెండ్ చేస్తారు అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏమండి కుటుంబాల్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం నమ్మి ఎవరిని కూడా భార్య లేనప్పుడు మరొక భార్యని, పరాయి స్త్రీని మన పంచలో కూడా రానియకూడదు. అసలు అలా ఒంటరిగా ఉండే అవకాశాలు కూడా కుటుంబాల్లో మాకండి. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మీడియా లేదప్పుడు, సెల్లులు లేవు, టీవీలు లేవు. ఏమండి టీవీలు లేవు. ఈరోజు నమ్మి పాపం అని జాలిపడి బ్రతుకు తెరువు కోసం పనికి పెడితే భార్యలు నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జీవితాంతం ఈరోజు వేదన పడుతున్నారు. సుఖపడాల్సిన జీవితంలో, సంతోషంగా ఉండాల్సిన వయసులో కాపురాలు ఈరోజు పాడైపోయిన పరిస్థితులు ప్రియులారా. అది మనుషులు మంచోళ్ళే. ఆ మనిషిలో ఉన్నటువంటి మనసు ఉందే, అది ఎప్పుడు ఎలా విచ్ఛిన్నం అయిపోయిద్దో తెలీదు. సైతాను దోచేసుకుంటాడు. వాడు దొంగ, దోచుకొనివాడని ఉంది. అది నీకు తెలియాలి కదా, నీకు అర్థం అవ్వాలి కదా. సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి ప్రియులారా. ఏదైనా ఒకటి ఆలోచించేటప్పుడు నేను అదే చెప్తా, జీవము కలిగిన దేవుణ్ణి మనం సేవించేటప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం, మాతో కూడా మీరు ప్రార్థన చేయండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే గట్టిగా చేయండి అమ్మా. అసలు మీలో శక్తి అసలు అట్టా కాదు, ఇట్టో తేలాలా. మేము గట్టిగా, ఎంతమంది కోసం మేము గట్టిగా చేస్తే మీరేం చేస్తారు? మీరేం చేస్తారమ్మా? గొరకబెట్టి నిద్రపోతారా? ఇవాళ సంపతమ్మకి వచ్చింది ఆపద, రేపేమో సుజాతమ్మకి వచ్చింది, నీ పేరేందమే ఆ జ్యోతికి వచ్చింది, నాగేశ్వరికి రోజు వచ్చింది. ఇంక పార్వతానికి చెప్పే పనే లేదు. వరుసలు వస్తూ ఉంటుంది. ఏమొచ్చి ఒక రోజు వచ్చి ఏమొచ్చి పట్టుకొని గట్టిగా అంటే మేము ఏడుస్తాం. రోజుకి ఒక సమస్య మీ పోతాం ఏదో ఒక రోజు. ఆ పోయిన వాళ్ళు ఎడకు రారే. మీరేం సరదాగా బతకాలా, మేమేం ఎప్పుడు అవుడోకుల్లాగా అంటే మేము ఇందుకే నియమించబడ్డామంటారు మీరు. ఏమా మేము ఉండమన్నామా అంటారు. ఉండమనేది మీకోసం మమ్మల్ని ఇక్కడ ఏం చేశాడు? నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు ఒకటి ఆలోచించాలా, ఖరీదైన చీరలు మనం కట్టుకుంటున్నాం, ఖరీదైన నగలు పెట్టుకుంటున్నాం, ఖరీదైన తిండి తింటున్నాం. వాళ్ళు ఒక చీర, అంత ముద్ద తిండి, వాళ్ళకి ఏదీ లేదు. ఏ అచ్చటా ముచ్చట లోకంలో లేదు. మా కొరకు వాళ్ళు నియమించబడ్డారు. ఎంతో కొంత వాళ్ళలో బతుకుదామన్న ఆలోచన రాదే. మీ సరదాలే మరి మేము చేసే బాధో. మీరు ఇప్పుడన్నా మళ్ళీ కొంత తిరగమంటే వాళ్ళు తిరిగారు కాస్త, అప్పుడన్నా అర్థమై అంటున్నారు మా కోసం ఫిలిష్తీయుల చేతిలో నుంచి బయటపడే అంతవరకు, రక్షించబడే అంతవరకు మా కోసం ప్రార్థన మానక చేయమంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంక మనకి వేరే మార్గం లేదు ప్రియులారా, ఒకే ఒక మార్గం, యేసే మార్గం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. నేనే మార్గం, సత్యం, జీవం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా అద్భుతమైన దేవుని కృప మన బ్రతుకులో విడుదల కలగాలి, విడిపించబడాలా. ఆ విడుదల పొందాలి అంటే దేవుణ్ణి మనం సేవించేవారిగా ఉండాలి. ప్రార్థన చేయమంటున్నాడు. ఏమండి, అప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత చక్కని పని చేస్తూ ఉన్నాడు. ఇందాక చదివాను, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. కొట్టు చాపట్లు గట్టి కొడదాం. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు వారిని ఏం చేస్తాడు? వారు బలము లేని వారు కావచ్చు, శక్తి లేని వారు కావచ్చు, బలహీనులు కావచ్చు, తెలివి లేని వారు కావచ్చు, ఎదిరించలేని వారు కావచ్చు, వాళ్ళని ఎదుర్కొనే సామర్థ్యం లేకపోవచ్చు. కానీ ప్రార్థన చేసి ఆయన తట్టు వాళ్ళు తిరిగి దేవుణ్ణి బ్రతిమాలు కొనినప్పుడు దేవుడట ఆకాశం నుంచి ఉరుములు ఉరిమించి మెండుగా కురిపించేసరికి శత్రువులట ఇశ్రాయేలీయుల ఎదుట ఓడిపోయారట. కొట్టు.